ఊహల్లో పడిపోయినవా, మనం భ్రమల్లో పడిపోయినవా, దారి తప్పిపోయినవా? అర్థమవుతుందా? ఒక ఊరికి పోయేటప్పుడే ఎలాగైతే మనం దారికి ఆ ఊరికే పోతున్నామా, దారి తప్పినవా అని ఎలాగైతే 1-4 సార్లు చెక్ చేసుకుంటామో, దేవుడు భక్తి విషయం కూడా అలాగే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని, అప్పుడు ఆ వ్యక్తి నిజమైన సంతోషాన్ని పొందుతాడు. నువ్వు నిజ దైవాన్ని వదిలిపెట్టి ఆడిగిపోయినా టెంపరీ సంతోషమే, అల్ప సంతోషమే అది. తర్వాత మళ్ళీ ఇద్దరికి కసుబుస్తే భార్యాభర్తలకి. అర్థమవుతుందా? ఫస్ట్ శైతాన్ని పెట్టేదే భార్యాభర్తల మధ్య గొడవ. కాబట్టి నిజ దైవాన్ని ఆరాధించినప్పుడు, నిజ దైవాన్ని తెలుసుకొని నిజ దైవాన్ని ఆరాధించినప్పుడు శైతాను భార్యాభర్తల మధ్య గొడవ పెట్టకుండా అక్కడి నుంచి ముందు వెళ్ళిపోతాడు. దైవదూతల ద్వారా దాన్ని పారదోలుతాడు. ఇంకా రెండవది, దైవ అనుగ్రహాలను ఇతరులతో పంచుకోవడాన్ని మించి ఆయన పట్ల కృతజ్ఞత చూపే మార్గం మరొకటి లేదు.